జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక ముందా స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు విచారణ నేటికి వాయిదా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఇదే కీలకమని దీనిపై స్పష్టత లేకుండా తామేమి చెప్పజాలమని పేర్కొంది అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు ఏమి చెప్పలేనని సోమవారానికి వాయిదా వేస్తే చెప్పగలనని అన్నారు నివేదికను అధికారికంగా విడుదల చేశారని న్యాయస్థానం అడిగింది విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మౌనిద్దులతో కూడిన ధర్మాసనం గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది హరీష్ రావు కేసీఆర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులను తెచ్చుకొని ఇచ్చారు ఇక ఇది చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించనున్న ప్రభుత్వం కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించినట్టు తెలిసింది గతంలో మంత్రివర్గంలో ఇదే మేరకు నిర్ణయించారు కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు కాబట్టి ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఇక కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేక ముందు చర్యలు తీసుకుంటారా తర్వాత చర్చిస్తారా తెలియజేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కేసీఆర్ ఏం చెప్పిండు గతంలో నా బొట్టు రక్తం ఖర్చుపెట్టి మెదడు కరగబెట్టి కాళేశ్వరం కట్టిన అంటే కాళేశ్వరానికి కర్మ కర్త క్రియ కంప్లీట్గా కేసీఆర్ ఆ రోజున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇంకా దీన్ని ఎవరు కాదనీకి లేదు ఎందుకంటే నిన్న మొన్న కూడా చెప్తా ఉన్నారు ఇది కేసీఆర్ ఘనత అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ఆ పియర్లు ఏవైతే కుంగిపోయినటువంటి సందర్భంలో నాకేం సంబంధం నేనేమన్నా ఇంజనీర్నా నాకు తెలుస్తుందా అని కేసీఆర్ తప్పించుకున్నాడు చూడు అక్కడే అతని బండారం అంతా బయటపడ్డది ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చి దాంట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటిది స్పష్టత వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వీళ్ళిద్దరూ దోషులుగా తేలబోతున్నారనేటువంటి సందర్భంలో చక్కగా హైకోర్టు కురికి ఈ నివేదికను కొట్టేయండి అని చెప్పి అక్కడ కేటీ రామారావు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు ఇటు కేసీఆర్ హైకోర్టు హరీష్ రావు హైకోర్టు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని 100% జనం నమ్మిర్రు కాబట్టే వాళ్ళని గద్దె దించిర్రు ఇవాళ విచారణను ఎదుర్కోవడానికి మీకు ఎందుకు భయం అవుతా ఉంది నిజంగా మీరు పత్తితులే అయితే మీరు ఏ తప్పు చేయకపోతే మీరు విచారణ ఎదుర్కోవడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతారు ఎందుకు వెంటనే హైకోర్టు కురికిరు ఒకవేళ విచారణలో మీరే నిర్దోషులైతే ఎవడైతే బట్టగాలు చేయలేడు కదా ఎందుకంటే కోర్టు లూకోవు కదా ఉత్తగేస్తా అన్నా కూడా కాబట్టి కాళేశ్వరం వ్యవహారంలో ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిండా మునిగిండందులో ఆయన అల్లుడి ప్రమేయం 100% దాంట్లో ఉంది ఇది ఎమ్మెల్సీగా నేను విశ్వసిస్తా ఉన్నా ప్రజల అభిప్రాయం ఏందో ప్రజల్ని కూడా అడిగి తెలుసుకుందాం రైట్ మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి ఒక క్షణం దానికోసం కేటాయించండి లైక్ కోసం మనం ఈ కాళేశ్వరానికి సంబంధించింది ఒకసారి చూద్దాం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయం ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందని చెప్పి నీకు ఏం తెచ్చినా తిరిగినా కూడా నువ్వు కత్తిముఖం పత్తిముఖం ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనే మాట్లాడేది బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా ఇక్కడ గత్యమా భారతదేశంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మొత్తం తెలంగాణ మొత్తం లూటిపైన చేంజ్ చేసేసిండు
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఎన్ని పుడితే అన్ని అప్పులు తెచ్చిండు, మొత్తం సర్వనాశనం చేసి కూర్చుండు కేసీఆర్. ఇవాళ మళ్ళీ సంసారం లేకపోయి మళ్ళీ హైకోర్టు కాడ అది తప్పు, అది కొట్టేయాలి, ఇది చేయాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు మళ్ళీ. అందుకోసమే ఇక్కడ ఈ ఒపీనియన్ పోల్ ఉంది. ఈ ఒపీనియన్ పోల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ఫ్యామిలీ స్కామ్ చేసిందని మీరు భావిస్తున్నారా? స్కామ్ చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ ఎలాంటి స్కామ్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కాళేశ్వరం స్కామ్కి సంబంధించి. మళ్ళీ నిజంగా ఇంత దారకారులే కదా ఎదుర్కోవడం. ఒక్క కేసు పడంగానే సటుక్కున హైకోర్టు కురకాలే, మళ్ళీ స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే, స్టే తెచ్చుకోవాలి, హైకోర్టు కురకాలే, స్టే తెచ్చుకోవాలి. అట్లనే మొత్తం అదే పని. నిజంగా నిజాయితీగా ఒక్కదాన్నన్నా ఎదుర్కొనే దమ్ము సత్తా ఉందా మీకు? ఒక్క ఆరోపణ అన్న సార్ అది నిజమా కాదా కోర్టులు తెలుస్తాయి. తర్వాత విషయం దోషులు కాకముందుకే ఊరికి పెడబొబ్బలు పెట్టుకుంటా అయిపోయా అప్పుడే మేము అద్భుతం చేసామని చెప్పి